థాయిలాండ్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా దేశ ప్రధానినే మోసం చేయాలని ప్రయత్నించారు. సైబర్ నేరస్తులు ఏఐ సహాయంతో తనకు ఫోన్ చేసి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఓ నేత గొంతుతో మాట్లాడి తనను నమ్మించడానికి ప్రయత్నించారని థాయిలాండ్ ప్రధానమంత్రి పెంటోగ్నార్ తెలిపారు. ఈ మోసాన్ని తాను వెంటనే గుర్తించారన్నారు. అయితే ప్రధాని స్థానంలో ఉన్న తనకే ఇలా సైబర్ నేరగాళ్లు కాల్ చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో ఈ స్థాయిలో నేరాలు పెరిగిపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. అయితే ఏ నేత పేరుతో తనకు ఫోన్ వచ్చింది అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. ప్రఖ్యాత నేత మాదిరిగా అత్యంత స్పష్టమైన గొంతులో ఎలా ఉన్నారు, మీతో కలిసి పని చేయాలనుకుంటున్నానని మొదట తనకు వాయిస్ మెసేజ్ వచ్చిందని చెప్పారు. తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించగా కాల్ కట్ అయిందన్నారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లోని దేశాలలో థాయిలాండ్ మాత్రమే విరాళం ఇవ్వలేదని, తమకు వెంటనే విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరో వాయిస్ మెసేజ్ రావడంతో తానొక్కసారిగా అవాక్కయ్యానని తెలిపారు.